హల్లెలూయా హల్లెలూయా. సరే, పాఠశాల వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా మీరు విన్న కుటుంబ ప్రార్థనలో వాక్యం అంశం ఏంటి? చివరిసారి ఎక్కడ జరిగింది? మీ ఇంట్లో జరిగినప్పుడు మీరు ఏ వాక్యం గురించి విన్నారు? ఎంతమంది వచ్చిన ప్రార్థనకు ఆ రోజు? నిన్నే ఇద్దరు వచ్చినారు ఇక్కడ ఉండే వాళ్ళు. సరే, నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడాడంటే, జగత్తు పునాది వేయకుండా ముందే యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? దేనికోసం ఎన్నుకున్నాడు అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచం పుట్టకముందే, ఈ ప్రపంచం చేయకముందే యేసు ప్రభు వారు మనల్ని ఎన్నుకున్నాడంట. మీరు తల్లి గర్భంలో పడకముందే, పిండంగా మారకముందే, ఈ భూమి మీదకి రాకముందే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడంట. ఎందుకు ఎన్నుకున్నాడు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు వినకపోయింటే యూట్యూబ్లో లేదు. యూట్యూబ్లో అన్నీ పెట్టాం. యూట్యూబ్లో కొన్ని పెడతాం. ఎందుకు? యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లో వినేస్తారు అంతే, మళ్ళీ ప్రార్థనలు రారు. అందుకని కొన్ని పెడతాం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలో కలుసుకొని ఆ వాక్యాలను వినాలి, ఆ వాక్యాలను తెలుసుకోవాలి అనే ఆసక్తి మీకు ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని జగత్తుకున్నది వేయబడుతుంది, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మీరు ఏం చెప్తారు? వాక్యం వినంటే చెప్పగలరు, వినకపోతే మీకే తెలియదు మమ్మల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడబ్బా, ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఇంతమంది కోట్ల మంది ఉండాలి, లక్షల కోట్ల మంది ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు కలిగిన వారు ఉన్నారు, కోట్ల డబ్బులు కలిగిన వారు ఉన్నారు, ఆస్తులు అంతస్తులు మస్తుగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని యేసులో నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నాలో ఏముంది అనేది మీకు తెలియాలంటే ఆ ప్రార్థన మీరు వినండారు. అవన్నీ మీ మంచి కోసమే కదా దేవుడు చెప్తాడు. ఏ కుటుంబ ప్రార్థన జరిగినా, ఏ కుటుంబ ప్రార్థనలైనా ఏముంటుంది? కేవలం మీకు ఏదైతే మేలు జరుగుతుందో, ఏదైతే మేలు కలుగుతుందో అదే ఆ ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలోనూ ఉంటుంది. మీరు ఆ కుటుంబ ప్రార్థన రాకపోతే, ఏ రోజు రాకపోతే ఆ రోజు మీకు జరిగే మేలు మీరు కోల్పోయినట్లే. ఎందుకు? మీకు తెలియదు కదా, ఆ మేలు తెలియదు కాబట్టి మీరు ఆ మేలును కోల్పోయినట్లే. అందుకని చెప్పేది ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలకి రావాలా. ఒకే ఒక కండిషన్, మన కుటుంబ ప్రార్థనకు రాలేని కండిషన్ ఏదంటే, మన అనారోగ్యంతో బెడ్ మీద లేవలేని పరిస్థితి ఉంటే తప్ప కుటుంబ ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ మిస్ కాకూడదు. ఎందుకంటే అవే మీకు మేలు చేసేది, ఇంకేవి మేలు చేయవచ్చు. ఈరోజు మీరందరూ ఇంత బాగున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే, ఏ చెడు అలవాట్లు లేవంటే, ఊర్లో కొంచెం గౌరవంగా బ్రతుకుతున్నారంటే, అందరూ ఏదైతే గౌరవం ఉందంటే కారణం ఏంటి? ఈ కుటుంబ ప్రార్థనలో మీరు నేర్చుకున్నట్టువే. ఒకవేళ మీరు ఆలోచించుకుంటే ఈ కుటుంబ ప్రార్థనలు మీకు జరగకపోయింటే, మీరు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో మీరు కుటుంబ ప్రార్థనకు వచ్చి తెలుసుకోకపోయింటే, ఒకప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఊహించుకోండి. మీ ఇంట్లో మీ పరిస్థితి ఎలా ఉండేది, ఊర్లో మీ పరిస్థితి ఎలా ఉండేది, అప్పుడే మీకు తేడా అర్థమవుతుంది. అలా మన బ్రతుకు మారుతూ ఉండాలంటే, మన జీవితంలో మేలైనవే జరగాలంటే మనకు ఉండాల్సిన ఒకే ఒక అలవాటు ఏంటంటే, నేను దేవుని మాటలు వినాలా. నేను దేవుని మాటలు వినాలా. దేవుడు ఖచ్చితంగా నాకు మేలు కలిగించేవే, మంచి చేసే మాటలే చెప్తాడు, ఆ మాటలు వినాలా అనే ఆసక్తి మనకు ఉండాలి. కుటుంబ ప్రార్థనకి బలవంతంగా పిలుచుకోకూడదు. ఎప్పుడెప్పుడు కుటుంబ ప్రార్థనకు పెడతారా, ఎప్పుడెప్పుడు మనం వెళ్ళిపోదామా, అసలు దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు నేను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. బలం చేసే రారా కుటుంబ ప్రార్థనకి, రామా కుటుంబ ప్రార్థనకి అని 4-5 సార్లు చెప్పించుకుంటే వచ్చేది కాదు. మనకు ఆసక్తి ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం పోదాము, దేవుని మాట్లాడినా అసలు దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడనే ఆసక్తి మనకు ఉండాలి. అసలు ఈరోజు కుటుంబ ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు అసలు ఏం చెప్పబోతున్నాడు,
ఏ మేలు గురించి చెప్పబోతున్నాడు అని ఆసక్తి మనకు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 19వ అధ్యాయం. మంచిది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? పరలోకానికి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తేనే సరిపోదు, ఇంకో పని కూడా చేయాలా అనేది విన్నాం. దాని తర్వాత జరిగి చాలా అయిపోయింది కాబట్టి మీకు గుర్తుంది అనమాట. కాబట్టి మీరు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో చూడండి, వినండి, ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయనను అడిగాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చారంట. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక ధనవంతుడు, యవ్వన ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు. ఏమనంటే, బోధకుడా, నేను నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఏ మంచి కార్యము చేయాలి, ఏ మంచి పని చేస్తే నేను నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాను అని యేసుప్రభు వారిని అడిగాడు ఆ వ్యక్తి. సో ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు అందరితో మనతో ఏం మాట్లాడుకుంటున్నాడంటే, నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలంటే నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏంటి చెప్పండి? నువ్వు నిత్య జీవనంలోకి ప్రవేశించాలంటే నువ్వు మంచి పని చేయాల. అర్థమైందా? అతను అడిగిన క్వశ్చన్ అదే, ప్రభువా, మంచి పని చేస్తే నిత్య జీవనంలోకి వెళ్తారని నాకు తెలుసు, అయితే ఏ మంచి పని చేయాలా అని అడిగాడు. అంటే నిత్య జీవనంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలా? మంచి పనులు చేస్తేనే నిత్య జీవనంలోకి ప్రవేశిస్తాము అనేది మీకు అర్థమైంది కదా. మనం నిత్య జీవంలోనికి, మన భాషలో చెప్పాలంటే స్వర్గంలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? మంచి పనులు చేయాలి. నిత్య జీవం అంటే అక్కడ ఇక్కడ మీకు చెప్పా ఆల్రెడీ. జీవం అంటే ఏంటి, చచ్చిపోయిన స్థితి అంటే ఏంటో మీకు చెప్పా. జీవంతో ఉండడం అంటే మంచి ఆరోగ్యంతో బాగా బలంగా శక్తిగా మన పనులు మనం చేసుకుని ఉండడం. జీవం లేకపోవడం అంటే చచ్చిపోయి కంపు కొట్టే స్థితి, అంతే కదా. జీవం లేకపోతే చచ్చిపోతాం, కంపు కొట్టేస్తాం. అంటే నువ్వు కంపు కొట్టే స్థితిలో లేకుండా మంచిగా అన్ని సర్వసమృద్ధి గల స్థితిలో ఈ లోకంలో ఉండాలన్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకాన్ని తప్పించుకొని ఆ నిత్య జీవం అనే ఆ పరలోకంలో స్వర్గంలో ప్రవేశించాలన్నా ఏం చేయాలంట? మంచి పని చేయాలంట. నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే మంచి పని చేయాలా అని అక్కడ మనకు అర్థమైపోతుంది దాన్ని చూడగానే. అయితే కొన్ని మంచి పనులు చెప్పండి. కొన్ని మంచి పనులు నిత్య జీవనంలోకి ప్రవేశించాలంటే కొన్ని మంచి పనులు చేయాలి కదా. ఏమేమి మంచి పనులు మీకు తెలిసిన మంచి పనులు చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇతరులకు సహాయం చేయడము, ఆపదలో ఉన్న వారికి సహాయం అవసరానికి సహాయం చేయడము. ఇంకా చెప్పండి. అన్నం లేడానికి అన్నం పెట్టడం కూడా మంచి పని, ఏదైనా చెడ్డ పని. బట్టలు లేడానికి బట్టలు ఇవ్వడం కూడా ఒక మంచి పని. ఇంకా ఎవరైనా చెడిపోతా అంటే వారిని చెడిపోకుండా మంచి మార్గంలోకి నడిపించడం కూడా ఒక మంచి పని. ఇంకా డబ్బులు లేడానికి మనం కొంచెం డబ్బులు ఇచ్చేయడం కూడా ఒక మంచి పని. హాస్పిటల్ పోలేని వాళ్ళకి మనం తీసుకోవడం కూడా ఒక మంచి పని. ఇంకా మంచి పనులే మీకు తెలియదా? చెప్పండి, మీకు తెలిసిన మంచి పనులన్నీ చెప్పండి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. అన్నీ ఒక్కొక్కటి చెప్పండి. నువ్వు చెప్పు, మంచి పని చెప్పు. చెప్పురాదమ్మక్క, ఏం గుర్తు? నువ్వు ఎప్పుడు మంచి పనులు చేయాలా? చేసిన మంచి పనులు ఒకటి చెప్పు. ఎవరైనా రోగాలతో బాధపడుతుంటే బాగా ప్రార్థన చేయాలా? మరి అది కూడా మంచి పనే కదా. చెప్పు, అలాంటి చెప్పు. నువ్వు ఏదైనా మంచి పనులు చేసినా ఒకటి చెప్పు. గుర్తు చేసుకుని రేపు చెప్పు, లేదంటే వచ్చే సంవత్సరం చెప్పు. నువ్వు చెప్పమ్మా, ఒక మంచి పని చెప్పు ఏదో ఒకటి. నువ్వు చెప్పమ్మా.
ఇది మంచిది. కష్టపడి పని చేసుకుని కూడా మంచి పని. మీరే పని కాదు, మనిషికి సహాయం చేయడం కూడా ఒక మంచి పని. తల్లిదండ్రులను కాపాడము, పుట్టిన తల్లిదండ్రులను బాగా చూసుకోవడము ఒక మంచి పని. వారు సేవడం మంచి పని. ఇంకా మీ ఏ పని కాదు, ఏదో మీకు తెలిసిన మంచి పని చెప్పండి. నువ్వు చెప్పిన ఇతరులకు బాధలు ఉండేలా సహాయం చేసేది ఒక మంచి పని. నువ్వు చెప్పురా. వేరే వాళ్ళ గొర్రెలు మేపేది, ఆవులు మేపేది అది కూడా మంచి పనే. మీరు ఏం చేశారు? తిట్టకుండా, బూతులు మాట్లాడకుండా, ఇతని మీద కోపం చూపించకుండా కూడా మంచి పనులు. గొడవలు దూరంగా ఉండడం మంచి పనులు. సో ఇవన్నీ మంచి పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇతరులకు సహాయం చేయడం, అన్నం లేని అన్నం పెట్టడం, బట్టలు లేని వాళ్ళు బట్టలు చెప్పడం, అనాథలు చేరదీయడము, అవసరాలు ఉన్న వాళ్ళకి సహాయం చేయడము, హాస్పిటల్ తీసుకెళ్ళడము, నీళ్ళు ఇవ్వడము, నీళ్ళు ఇచ్చేయడము, తల్లిదండ్రులు బాగా చూసుకోవడము, రకరకాలు ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ అన్నీ మంచి పనులే, అన్నీ మంచి పనులే. కొన్ని చెడ్డ పనులు చెప్పండి. కొన్ని చెడ్డ పనులు చెప్పు. చెడ్డ పనులు కొన్ని చెప్పుగా. పక్కాకి వేసుకోవడము, మందాకూడదు. సరే నువ్వు చెప్పమా, కొన్ని చెడ్డ పనులు చెప్పు. నువ్వుమా పనులు బట్టి మీరు కొన్ని చెడ్డ పనులు చెప్పండి. నువ్వు వాళ్ళు చెప్పలేదు అది. చెడ్డ పనులు చెప్పాలి. కోపం కూడా చెడ్డ పనులు చెప్పాలి కదా. చెప్పు. నువ్వు చెప్పి చేస్తావు కొన్ని చెడ్డ పనులు. ఆశ్రయించుకోవడం, ఇంకా వాడుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా మంచి పనులు చెడ్డ పనులు. చెడ్డ పనులు చెప్పాలంటే ఒకడు 100 చెప్పగలరు, మంచి పనులు చెప్పాలంటే ఒకడు కూడా చెప్పగలరు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తేనే మనకు మంచి పనులు గుర్తు వస్తాయి. మనం చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులే గుర్తు వస్తాయి. ఎవరు ఎక్కువ ఏ పనులు అయితే చేస్తారో ఆ పనులే గుర్తు వస్తాయి అన్నమాట వాళ్ళకి చేసినవి. సరే ఇవన్నీ పక్కన పెడితే నిత్య జీవనంలోనికి ప్రవేశించాలంటే మనం చేయాల్సింది ఏంటి? మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తేనే నిత్య జీవనంలోనికి ప్రవేశిస్తాం. సో ఇప్పుడు మీకు తెలిసిన మంచి పనులన్నీ చెప్పినారు. ఏ పనులన్నీ చెప్పినా ఆ మంచి పనులన్నీ చెప్పినారు కదా. అయితే ప్రపంచంలోకెల్లా ఉన్న మంచి పనుల్లో అత్యంత గొప్ప మంచి పని ఏదే మీరు తెలుసుకోవాలి. అదే ఈరోజు వాక్యం యొక్క అంశం. సరేనా? ప్రపంచంలో ఉన్న మంచి పనులలో అత్యంత గొప్ప మంచి పని ఏది అనేది మీరు తెలుసుకోవాలి. దానికంటే మించిన పని ఇంకేది ఉండదు. దానికంటే మించిన మంచి పని ఇంకేది ఉండదు. దానికి సాటి వచ్చే మంచి పని కూడా ఏది ఉండదు. ఈ ప్రపంచంలో చాలా మంచి పనులు ఉన్నాయి. చెప్పాలంటే 100,000 లక్షల్లో కూడా ఉంటాయి మంచి పనులు. కానీ వాటన్నిటిలో కంటే మించిన మంచి పని, కనీసం ఆ పనికి దరిదాపులు కూడా ఇవేవి రావు, అలాంటి మించిన మంచి పని ఒకటి ఉంది. ఆ మంచి పని మన జీవితంలో ఉందా, మనం చేస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో మంచి పనులు చేస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము, నిత్య జీవనానికి ప్రవేశిస్తామని మనకు తెలుసు. ఆ నిత్య జీవనంలో ప్రవేశించడానికి మంచి పని అని ఇప్పుడు మీరు చెప్పినట్టు కొందరు చేస్తుంటారు. కొందరు దాన ధర్మాలు చేస్తుంటారు, కొంతమంది హాస్పిటల్ కట్టిస్తుంటారు, కొంతమంది అనాశ్రమాలు కట్టిస్తారు, కొంతమంది వృద్ధుల్ని ఆదరిస్తూ ఉంటారు, కొంతమంది పేదలకు అన్నం పెడుతూ ఉంటారు, పేదలకు డబ్బులు పంచుతూ ఉంటారు, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అన్నాలు పెడుతుంటారు, వాళ్ళని చేరదీస్తుంటారు, ఆరదీస్తుంటారు, రోగాలతో ఉన్న వాళ్ళకి బాగా హాస్పిటల్ వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మంచి పనులు చెప్పేసి ఏ నదిలోనూ మునగడము, ఏ చెరువులోనూ స్నానం చేయడము, పవిత్ర స్నానాలను ఆ పుణ్యక్షేత్రమును ఈ పుణ్యక్షేత్రమును ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. దేనికోసము? వీళ్ళు అవన్నీ చేసేది దేనికోసము? నిత్య జీవనంలోనికి ప్రవేశించాలని. ఈ భూమి మీద అయితే బాగా సమృద్ధిగా మంచిగా బ్రతకాలని, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత స్వర్గంలోనికి ప్రవేశించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ పనులన్నీ చేస్తుంటారు. అయితే ఈ మంచి పనులన్నింటిలోకెల్లా
అతి గొప్ప మంచి పని, అతి శ్రేష్టమైన మంచి పని ఏదో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ మంచి పని మనం చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఆ మంచి పని చేస్తే మనకేం లాభం కలుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న మంచి పనుల్లో అత్యంత గొప్పదైన శ్రేష్టమైన మంచి పని ఏది చెప్పండి. మంచి పనుల్లో అత్యంత గొప్పదైన శ్రేష్టమైన మంచి పని ఏది తెలుసుకోవాలందా? ఒకవేళ ఈ ప్రార్థన రాకపోయింటే రానోళ్ళు తెలుసుకోరు. అందుకే ప్రతి ఒక్క ప్రార్థనకు వస్తే ప్రతి ఒక్క ప్రార్థన ఖచ్చితంగా ఏదో ఒక విషయం, కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటారు. కాబట్టి ప్రార్థనలు మిస్ చేయకూడదు. హల్లెలూయా. సరే, ఈ ప్రపంచంలో ఉన్న మంచి పనులు అన్నింటిలో కల్లా అత్యంత మంచి పని ఏదో మీకు చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అప్పుడు మీకు మంచి పని ఏది, మంచి పని ఏది, దానికంటే మించిన మంచి పని ఏదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈడో ఉన్నాడు, ఎన్నో క్లాస్ ఉన్నావు? గట్టి ఇప్పుడా 3వ క్లాసు. వీడు 3వ క్లాసు ఎక్కడ పోతాడు? స్కూల్కి పోతాడు. ఎక్కడికి? స్కూల్కి పోతాడు. ఇప్పుడు వీడు ఆవులు కాడుకోవడం, వాళ్ళ నాన్నతో సహాయంగా ఆవులు కాడుకోవడం మంచి పనే చెడ్డ పనే? మంచి పనే కదా. స్కూల్కి పోవడము మంచి పనే, వాళ్ళ నాన్నతో పాటు సహాయం పోవడం కూడా మంచి పనే. ఈ రెండిట్లో మంచి పని ఏది? ఏది? ఈ రెండిట్లో మంచి పని ఏది? స్కూల్కి పోవడము ఆవుల కాడ పోవడం కంటే మించిన మంచి పని, గొప్ప మంచి పని, అంతే కదా. ఆవుల కాడ పోవడం కంటే వాడు స్కూల్కి పోవడము గొప్ప మంచి పని. అంటే ఆవుల కాడ పోవడము మంచి పనే వాళ్ళ నాన్నకు సహాయంగా, స్కూల్కి పోవడము మంచి పనే. కానీ ఈ రెండిట్లో ఏది మించిందంటే ఏం చెప్తాము? స్కూల్కి పోవడమే మంచి పని అంటాం. అర్థమైందా? మంచి పనులు ఉంటాయి అంటే వీడు ఆ స్కూల్కి పోవడానికి దేన్ని వదిలేస్తున్నాడు? ఆవుల కాడ పోయేదాన్ని వదిలేయాలి, అంతే కదా. అయితే స్కూల్ కన్నా పోవాలా, లేకపోతే ఆవుల కన్నా పోవాలా. ఈ రెండిట్లో ఏది వదులుకోవాలంటే దేన్ని వదులుకుంటాడు వాడు? ఆవుల కాడు పోయేదాన్ని వదులుకుంటాడు. ఎందుకు? ఈ ఆవుల కాడు పోయేదానికంటే స్కూల్కి వెళ్ళడం మంచి పని కాబట్టి దాన్ని వదులుకుంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజు వీళ్ళమ్మకి అనారోగ్యం, పరిస్థితి బాగలేదు, అనారోగ్యంతో ఉంది. ఇతనికి ఏదో కూలి పని దొరికింది అనుకున్నాం, కూలి పనికి పోవాలి, ఈరోజు కూలి పని ఉంది. వాళ్ళమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. కూలికి వెళ్ళడం మంచి పనే కదా? మంచి పనే. అమ్మని హాస్పిటల్ తీసుకోవడం కూడా మంచి పనే. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మంచి పని? ఏది? అమ్మని హాస్పిటల్ తీసుకోవడము మంచి పని, అంతే కదా. రెండు మంచి పనులే. కూలికి పోతే డబ్బులు వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అమ్మని హాస్పిటల్ తీస్తే అమ్మ బాగుంటుంది, అమ్మను కూడా ఆరోగ్యం బాగుంటుంది, అది కూడా సంతోషం. ఈ రెండిట్లో ఏది మించిన మంచి పని అంటే అమ్మను హాస్పిటల్ తీసుకుపోవడమే ఈ కూలి పోయేదానికంటే మంచి పని అని మనకు తెలుసు. ఇప్పుడు అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే దేన్ని వదిలేయాలా? కూలికి పోవడాన్ని వదిలేయాలి. అంటే దేనికోసము దేన్ని వదిలేస్తున్నామో అది మనకు తెలిస్తేనే అప్పుడు దీనికంటే అది ఎక్కువ మంచి పని అనేది మనకు తెలుస్తుంది. అర్థమైందా? దేనికోసం మనం దేన్ని వదిలేస్తామో ఆ వదిలేసిన దానికంటే దేనికోసం మనం వెళ్ళామో అదే మంచి పని, అంతే కదా. ఎన్ని మంచి పనులు ఉన్నా ఒక దానికోసం ఇంకో దాన్ని వదిలేసాం అనుకో, ఆ వదిలేసిన దాంతో పోలిస్తే దేనికోసం అయితే మనం వెళ్ళామో అదే మించిన మంచి పని ఉంటుంది, అంతే కదా. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిలో కంటే మించిన మంచి పని, ఆ మించిన మంచి పని నువ్వు చేస్తే నిత్య జీవంలో, ఈ లోకంలో అయితే జీవంలో ఉంటావు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. అన్నింటిలో కంటే అత్యంత మిక్కిలి మంచి పని ఏది అంటే ఒకటే ఒకటి. ఆ ఒకటిలో రెండు ఉంటాయి. ఆ ఒకటి ఏంటంటే దేవుని సేవ. ఏంటి చెప్పండి? ఏంటో ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మంచి పనుల కంటే అత్యంత మించిన మంచి పని, శ్రేష్టమైన మంచి పని, దానితో పోటీ రాని మంచి పని
దాని దరిదాపుల్లో కూడా రాని మంచి పని ఏదంటే దేవుని సేవ చేయడం. ఏంటి? దేవుని సేవ చేయడం కంటే మించిన మంచి పని ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవుని సేవ చేసే సేవకులు ఉంటారు కదా, వాళ్ళ సాక్ష్యాలు ఒకసారి చూడండి. వాళ్ళు ఒకసారి లక్షాధికారులు, కోటీశ్వరులు ఉంటారు, కొంత మంచి జ్ఞానవంతులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది భయంకరమైన ఆచార సంప్రదాయాల నుంచి వచ్చి ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఆ దేవుని సేవ కోసము వాటన్నిటినీ వదిలేసి సేవకు వచ్చింటారు. అవి మంచి పనులే కాదా? వాళ్ళు చేసే ఆ జాబ్ కానీ, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళకున్న పేరు గౌరవం కానీ అవన్నీ మంచి పనులే కదా. వాటిని వదిలేసి దీనికి వచ్చారంటే ఏది మంచి పని? ఏది దానికంటే మించిన మంచి పని? దేవుని సేవ మంచి పని. ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నింటిలో కల్లా మిక్కిలి మంచి పని అని తెలుసు కాబట్టే ఆ మంచి పని కోసము ఏం చేశారంట? మిగిలిన మంచి పనులన్నీ వదిలేశారంట. అంటే ఈ దేవుని సేవ ఎందుకు మంచి పని? ఎందుకు మంచి పని? దేవుని సేవ అనేది, యేసుక్రీస్తు ప్రభువారి సేవ అనేది ఎందుకు మంచి పని? ఒకటే ఏంటి? అదే మనుషుల బ్రతుకులను మార్చేది. మీరందరూ మారినారు లేదా? ఒకప్పుడు మీరు ఎలాగున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉండరు? దీని అంతటి కారణం ఏంటి? దేవుని సేవ. ఏంటి? ఒకవేళ దేవుని సేవే లేకపోయింటే మీ బ్రతుకులు ఈరోజు ఇంత మంచి పనిగా ఉండేదా? మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఏ ఒక వ్యక్తి మారడంటే అదొక దేవుని సేవ వల్ల తప్ప ఏ డాక్టర్ వల్ల కానీ, ఏ కుటుంబం వల్ల కానీ, ఏ వ్యక్తి వల్ల కానీ, ఇంక ఏది కానీ, ఏ చదువు కానీ, ఏ ఉద్యోగం కానీ, ఏ ఆస్తిపాస్తులు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మనిషి కానీ, ఏ సైకాటిస్ట్ కానీ, ఏ మాంత్రికుడు కానీ, తంత్రుడు కానీ ఎవడూ మార్చలేడు. ఒకరు మార్చగలిగిన శక్తి గల ఒకటి దేవుని సేవ మాత్రమే. ఈ రోజుల్లో ఇంతవరకు త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, కుట్రదారులు, రేపిస్టులు, ఈ మావోయిస్టులు, ఉగ్రవాదులు వీళ్ళందరూ మారడానికి గల కారణం ఒకే ఒక కారణం ఏంటి? దేవుని సేవ. దేవుని సేవే వీళ్ళందరినీ మార్చింది. ఇంకా వేరేది ఏమైనా మార్చింది? ఏ డాక్టర్నా మార్చగలడా? ఒక మందు తాగిన డాక్టర్ మార్చగలడా? ఒక వ్యభిచారం చేసేవాడిని ఎవడన్నా మార్చగలడా? ఒక దొంగతనం చేసేవాడిని పోలీసు మార్చగలడా? లేకపోతే బాంబులు వేసేవాడిని ఉగ్రవాదులు ఎవరైనా మార్చగలరా? మావోయిస్టులు ఎవరైనా మార్చగలరా? అక్రమంగా ప్రవర్తించే వాళ్ళు, మోసాలు చేసే వారిని, బూతులు మాట్లాడే వాళ్ళని ఎవరన్నా మార్చగలరా? ఎవ్వరు మార్చలేరు. ఈ ప్రపంచం ఇంకా ఏం చేస్తుంది? ఇంకా వాటిలో తోసేస్తుంది. ఆ బూతులు మాట్లాడడంలో, ఆ పాపిష్టి పని చేయడంలో, ఆ వ్యభిచారంలో, ఆ త్రాగుబోతనంలో, ఆ భయంకరమైన పాపాల్లో తోసేసేది తప్ప మార్చేది ఈ ప్రపంచంలోనే లేదు. మార్చేదంటే ఉండేది ఒకే ఒక దగ్గర, ఎక్కడ? దేవుని సేవలో తప్ప ఇంకెక్కడ లేదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మారుస్తుంది కాబట్టి ఇది అన్నిటికంటే అత్యంత మంచి పని దేవుని సేవ. అయితే ఈ సేవలో 2 రకాలు ఉంటాయి. ఈ మంచి పనిలో 2 రకాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే దేవుని సేవ చేయడం. ఏంటి? దేవుని సేవ చేయడం. దేవుని సేవ చేయడం అంటే చెప్పే కదా ఇప్పుడే, యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించి పాడైపోతున్న బ్రతుకులు వాళ్ళ కోసం మనం వాళ్ళకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళందరినీ దేవునిలోకి నడిపించి వాళ్ళ ఆత్మను రక్షించి వాళ్ళ చెడు జీవితాల నుంచి విడిచిపెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా మంచి జీవితంలోకి వచ్చేదే దేవుని సేవ చేయడం. యేసుక్రీస్తు ఎంత మంచి దేవుడో ప్రకటించి ఆయన నమ్ముకుంటే మీ జీవితాలు ఎలాగ మారుతాయి అని మన జీవితాలుగా సాక్ష్యాలు వాళ్ళకి చూపించి వారిని కూడా దేవుని రక్షణలోకి, మంచి జీవితంలోకి నడిపించడమే దేవుని సేవ చేయడం. అంటే పాస్టర్లుగా ఉంటారు కదా, మన చిన్న భాషలో అంటే పాస్టర్, ఒక పాస్టర్మ అంటే సేవకులు. ఈ సేవకుల పని మంచిదన్నమాట. దేవుని సేవ చేయడంలో అత్యంత శ్రేష్టమైన పని ఆ సేవకులు చేసే పని. ఈ సేవకులు ఏం చేస్తారు? వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటించడానికి, ప్రజల్ని మంచి బ్రతుకులను మార్చడానికి వీళ్ళు తిట్లు తింటారు, దెబ్బలు తింటారు,
ఆకలి తట్టుకుంటారు, ఎండకు తట్టుకుంటారు, అవమానాలు భరిస్తారు, నిందలు భరిస్తారు, ఓర్చుకుంటారు, ఉమ్మి వేయించుకుంటారు, చివరికి చచ్చిపోను కూడా చచ్చిపోతారు. దేవుని సేవ చేసే సేవకులు మీరు సాక్ష్యాలు వినండి. వింటే వాళ్ళు అన్నం లేకపోయినా కూడా సేవ చేస్తారు, బట్టలు లేకపోయినా సేవ చేస్తారు, ఇల్లు లేకపోయినా సేవ చేస్తారు, డబ్బులు లేకపోయినా సేవ చేస్తారు, ఇతరులు తిడుతున్నా సేవ చేస్తారు, నిందిస్తున్నా సేవ చేస్తారు, ఇతరులు కొట్టి తరిమేస్తున్నా సేవ చేస్తారు, చివరికి ఇతరులు చంపేసినా సరే సేవ చేస్తారు. ఎందుకు? నేను సేవ చేస్తే వాళ్ళ బ్రతుకులు మార్చబడతాయి. నేను సువార్త ప్రకటిస్తే ఆ చెడిపోయే వాళ్ళ బ్రతుకులు మార్చబడతాయి. వీళ్ళ ఉద్దేశం అదే. కాబట్టి ఇలాంటి ఏ ఉన్నా సరే అన్నీ భరిస్తూ సహిస్తూ ఏం చేస్తారంట? సేవ చేస్తారు. ఈ సేవ ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత శ్రేష్టమైనది అంటే ఒక వాక్యం చూపిస్తా చూడండి. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 20 వచనం. ఆయన నా వెంబడి రండి, నేను నిన్ను మనుషులను పట్టే జాలరులుగా చేతులని వారితో చెప్పింది. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించి 22. వెంటనే వారు తమ ధోరణిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించి. చాలు. ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, యేసు ప్రభు వారిని పిలిచాడంట, నా వెంబడి రండి, నా సేవ చేయడానికి రండి అని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ వలని, ఆ వలలు పడుతున్న ఆ పడవని విడిచిపెట్టేశారంట. తమ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి ఆయన సేవ చేయడానికి వచ్చేసారంట. వాళ్ళు చేసే పని మంచి పనే కదా, వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకోవడం మంచి పనే కదా. కానీ యేసు ప్రభు సేవ చేయడానికి వాళ్ళు దేని వదిలేశారంట? తమ చేసే పనిని వదిలేశారు, తమ కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చేసారంట. ఇది మంచి పనే. ఈ మంచి పని కోసం ఈయన సేవ చేయడానికి ఎందుకు ఈ మంచి పనులు వదిలేసినారు? ఏది? ఈ వాళ్ళ ఉద్యోగం కంటే, వాళ్ళు చేస్తున్న పని కంటే, వాళ్ళ కుటుంబం కంటే అత్యంత మిక్కిలి మంచి పని ఏది? దేవుని సేవ అని తెలుసు కాబట్టే వాళ్ళు చేసే పనులను పక్కన పెట్టేశారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టేశారు, వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు చేసే ఉద్యోగాన్ని, ఆ పనిని, వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టేసి సేవకు వచ్చారు. కాబట్టే ఆ సేవ అనేది అన్నిటికంటే మంచిది అని ఎంచుకున్నారు. కాబట్టే వారు వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసారు. నెంబర్ 1. నెంబర్ 2, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40 నుంచి 42. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి ఒప్పించి యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ యుగం నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుతూ యేసుక్రీస్తుని ప్రకటించింది. ఇప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానురాలు తమను లాభసాధనము పోయినని తలచూచి పౌరులు శిలను పట్టుకుని గ్రామపు చావడిలోకి అధికారుల ఎదుటో తీర్చుకుని పోయింది. ఇప్పుడు 22. అప్పుడు జనసమూహము వారి మీద దుమ్మెత్తుగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని వ్యత్యయంలో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కట్టివేయవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు.
ఆజ్ఞలు పొంది వారి లోపల చెరసాలలోకి తోసి వారి కాళ్ళకు బండ వేసి దించారు. ఇప్పుడు అదే అపోస్తల కార్యములు 59వ వచనం 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుతూ యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకున్నామని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ 3 సందర్భాలు మీకు చదివించిన. మొదటి సందర్భం అంటే వాళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటించారంట. యేసుక్రీస్తుని నమ్ముకోండి మీ బతుకులు మారుతాయని ప్రకటిస్తే అక్కడ ఏం చేశారంట, వీళ్ళు చితగ్గొట్టి చాలాసార్లు జైల్లో వేసి ఆ జైల్లో కూడా మళ్ళీ చితగ్గొట్టి కట్టుతో బాగా ఉత్తికి ఆరేసి రక్తాలు వచ్చేలాగా చేసి ఇంకొకసారి యేసుక్రీస్తు గురించి ప్రకటించినారంటే మిమ్మల్ని చంపేస్తాం అబద్ధాలు అని చెప్పేసి విడిచిపెట్టినారంట. విడిచిపెడితే వీళ్ళు బయటకు వచ్చి ఏం చేశారంట, ప్రతిరోజు ప్రకటించారంట. మళ్ళీ నెంబర్ 1. రెండోది చూసినాం, పౌలు శీల అనే వ్యక్తులు ఒక దయ్యం పెట్టిన ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి దయ్యాన్ని వెళ్ళగొట్టారంట. వెళ్ళగొడితే ఆ పాప యొక్క యజమాని ఈ దయ్యం వల్ల ఆయనకు ఆస్తి పోయిందని చెప్పేసి ఈ పౌలు శీలను పట్టుకుని ఆ వీధుల్లో ఈడ్చారంట. కాళ్ళు చేతుకొని ఈడ్చారంట. బట్టలు చింపేసి ఈది నుండి ఈడ్చుకుంటూ పోయి వాళ్ళని జైల్లో పెట్టించి కొరడాలతో కొట్టించి కాలుకు చేతుకు సంఖ్యలు వేసి జైల్లో దోహేస్తారంట. ఇక్కడ చూసినాం, ఇక్కడ యేసు ప్రభు వారి సువార్త ప్రకటించినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే స్టెఫను అనే ఒక యవ్వనస్తుడిని రాళ్లతో కొట్టి చంపేశారంట. వీళ్ళందరూ దేనికోసం అన్నారు? ఒకటి దేవుని సేవ చేయడానికి. ఏంటి? దేవుని సేవ చేయడానికి ఇవన్నీ అనుభవించారు. ఇవన్నీ ఎందుకు అనుభవించినారు? కొడతంటే వెళ్ళిపోవచ్చు కదా, మనకి పరిచయం వద్దు, సేవ వద్దు, యేసుప్రభు వద్దని వెళ్ళిపోవచ్చు కదా. అయినా సరే ఎందుకు తట్టుకున్నారు? బట్టలు చింపేసి ఈదులో లాక్కుంటూ పోతుంటే ఇంకొద్దు నాన్న మేము దేవ సేవ చేయంలే, వదిలేస్తాంలే, యేసుప్రభుని విడిచిపెట్టేస్తాంలే అని చెప్పచ్చు కదా. చింపేసినా సరే, కట్లతో కొడుతున్నా సరే, జైల్లో సంఖ్యలతో బిగిచ్చేసినా సరే ఎందుకు ఆ సేవను విడిచిపెట్టలా? ఒకతను రాళ్ళతో కొడుతుంటే వద్దు, రాళ్ళు వేయద్దండి, నేను ఇంకా యేసుప్రభు మాట ఎత్తను అని చెప్పచ్చు కదా. చచ్చిపోయేంతవరకైనా సరే రాళ్ళతో కొట్టినా కూడా ప్రభువా క్షమించండి ఎందుకు చెప్పినాడు? ఎందుకంటే దేవుని సేవ అన్నిటికంటే చాలా చాలా మంచిది. ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే అత్యంత మంచిది ఏదంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడమే, దేవుని సేవ చేయడమే ఎంతో మంచిది అని తెలుసు కాబట్టే వీళ్ళన్నీ చేశారు. ఇప్పుడు రండి హెబ్రీలు చదవండి. హెబ్రీలు ఏంటి? హెబ్రీ రాసిన పత్రిక నేను చదువుతాను, మీరు వినండి. ఎక్కడుంటుందంటే 11వ అధ్యాయంలో ఉంటుంది సేవ కోసం వాళ్ళు ఏం చేశాను. దాంట్లో నేను కొన్ని చదివిస్తాను, మీరు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధన కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. 37 చదువుతా చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రుల ఇండి శ్రమపడి హింసనందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. కొందరేమో రాజభోగాలను విడిచిపెట్టేశారంట. యేసుక్రీస్తుతో శ్రమ పడడానికి, ఆ సేవ చేయడానికి రాజులుగా ఉండేది కూడా నాకు వద్దు, అవసరం లేదు. ఈ రాజరికం మన బాగా సీఎం పోస్ట్ అనుకో, సీఎం పోస్ట్ పిఎం పోస్ట్ అనుకో, పాస్టర్గా ఉండడానికి సీఎం పోస్ట్ను పిఎం పోస్ట్ నాకు అవసరం లేదనుకున్నానంట. చర్చికి పాస్టర్గా ఉండడానికి. కొందరేమో రాళ్లతో కొట్టబడడానికి, రంపములతో కొట్టబడడానికి, ఖడ్గంతో నరికే చంపించుకోవడానికి, హింసింపడానికి, దూషింపడానికి ఇవన్నీ పొందారంట. కారణం ఏంటి? దేవుని సేవ చేయడం కోసం.
దేవుని సేవ చేయడం కోసం వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశారంట. ఎందుకంటే వాటన్నిటికంటే, ఆ రాజభోగాల కంటే, ఈ ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని అనుభవించడం కంటే దేవుని సేవే అత్యంత మంచిది, శ్రేష్టము అని తెలిసింది కాబట్టే దేవుని సేవ చేయడానికి వాళ్ళన్నింటినీ కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. మమ్మల్నే చూసుకోండి, నన్నే చూసుకోండి. నేను చాలాసార్లు ఈ సాక్ష్యం చెప్పిన. నాకు లక్షల్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, లక్షల్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. చర్చిలో కూడా నేను సాక్ష్యం చెప్పిన ఇది. కానీ సేవ కోసం ఏం చేసిన, నువ్వు వద్దు నీ జాబ్ వద్దని చేసి మరుసటి రోజు రిజైన్ చేయవచ్చిన. రీసెంట్గా 2 ప్రమోషన్లు వచ్చినాయి. సేవకు అడ్డు వస్తుందని చెప్పి ప్రమోషన్ కూడా వద్దని చెప్పేసిన. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ లక్షల్లో వచ్చే జాబు కంటే, ఆ ప్రమోషన్ల కంటే అత్యధిక మంచిదేది దేవుని సేవ చేయడం. ఎందుకు అత్యధిక మంచిది? ఒకవేళ లక్షల్లో జీతాలు చేస్తే ఆ జాబ్ కోసం నేను బట్టి ఎక్కడ ఉంటా, బెంగళూరులో హైదరాబాద్లో నేను ప్రశాంతంగా హాయిగా తింటా, ఆ డబ్బులతో జలసా చేస్తానంట. కానీ ఈరోజు మీ బ్రతుకులు మారిండేవే. ఒకవేళ నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి నేను ఈ ప్రాంతాన్ని వదిలేసి అక్కడ చిత్తూరుకో అక్కడ వెళ్ళిపోయి ఉంటే, ఇక్కడ సేవ నిలిచిపోయి ఉంటుంది కదా. సేవ నిలిచిపోయి ఉంటే మీరు ఈరోజు బాగున్నారు ప్రకటిస్తున్నానని, మీ కుటుంబ ప్రార్థనలో జరగలేదు అనుకో, రోజు ఎక్కడ వెళ్ళిపోతారు మీరు? సాధారణ వచ్చి లాక్కొని వెళ్ళిపోతారు. మళ్ళీ మీ బ్రతుకులు మళ్ళీ పాత బ్రతుకులే అయిపోతాయి. పాత జీవితంలోకి మీకు వచ్చేస్తారు, పాత బ్రతుకుల్లోకి మీరు వెళ్ళిపోతారు. అప్పుడు మీ పరిస్థితి. ఈరోజు కుటుంబ ప్రార్థనలు మీరు మీ ఇంట్లో ప్రతిరోజు ఎవరెవరి ఇంట్లో జరుగుతున్నాయి, అక్కడ మీరు వస్తున్నాయి కాబట్టి మీరు సాతానుల చేతుల్లో చిక్కబడకుండా, మరలా ఆ పాపిష్టి జీవితంలోకి వెళ్ళకుండా మీరు భయముతో భక్తిగా మంచిగా జీవిస్తున్నారు. అదే నేను నా ప్రమోషన్ తీసుకొని నేను వెళ్ళిపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వాటన్నిటి నేను ఎందుకు వదులుకున్నా? ఆ డబ్బులు కానీ, ఆ జాబులు కానీ, ఆ ప్రమోషన్లు కానీ, ఆహారాన్ని కానీ, తిండిని కానీ, ఆ కుటుంబంతో గడిపే సమయం. చాలాసార్లు చెప్పిన, మీలాగా నేను కూడా కుటుంబంతో గడపచ్చు హాయిగా ఈ పాటికి తినేసి ఉండొచ్చు. నేను ఎప్పుడు తిన్నాను చూసిన అన్నము? నిన్న రాత్రి తిన్నా. ఎప్పుడు తిన్నా? నిన్న రాత్రి తిన్నా. పొద్దున్న ఆఫీస్ టైం అయిపోతున్నా వెళ్ళిపోయినా. మధ్యాహ్నం తినంటే అక్కడ మీటింగ్లు ఉండని చెప్పేసి మీటింగ్లో ఓడిపోయినా. ఎంతో ఆకలి వచ్చిన. ఇప్పుడు నా కడుపు చూడండి కానీ లోపలికి వెళ్ళిపోయింది. 7 గంటలకు అన్నం తిందాం అనుకున్నా, కానీ 7:30కంతా ప్రార్థన పోవాలని చెప్పేసి అన్నాన్ని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎందుకు వదులుకోవాలి ఇవన్నీ? అన్నం తినడం ఎందుకు వదిలేయాలా? అలా కడుపు మార్చుకోవడం ఇవన్నీ ఎందుకు వదిలేయాలా? వీటన్నిటికంటే మంచిది దేవుని సేవ చేయడం, దేవుని సువార్త ప్రకటించడం అని మేము ఎంచుకున్నాం. కాబట్టే మాకు ఆ డబ్బుల మీద, ప్రమోషన్ల మీద, ఆ స్థాయి మీద, అంతస్తు మీద, ఆకలి మీద, అన్నాల మీద, తిండి మీద, వీటి మీద మాకు ఉండదు. మాకు ఏదైతే మంచి పని ఉంటుందో ఆ మంచి పని కోసం వీటన్నిటిని వదిలేస్తాం. ఇప్పుడు దేవుని సేవ చేయడం ఇంత మంచి పని కదా, మరి ఆ దేవుని సేవ చేయడం కోసము, ఆ దేవుని సేవ కోసం మీరేమైనా వదిలేసినారా? వాళ్ళేమో తమ చేసే పనిని పక్కన పెట్టేశారంట, తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేశారంట దేవుని సేవ కోసం. మరి మీరు దేవుని ఆ పరిచర్యలో పాలు పొందడం కోసం మీరు దేన్నైనా పక్కన పెట్టారా? మీ పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని పని కోసం వచ్చినారా? దేవుని సేవలోకి మీరు వచ్చినారా? దేవుని పరిచర్యలోకి మీరు వచ్చినారా? మీ కుటుంబాన్ని మీరు పక్కన పెట్టేసి మీరు దేవుని పరిచర్యలో వచ్చినారా? మీరు చేసే పరిచర్యలు ఏంటి? మేము చేసే పరిచర్యలు మీ స్వార్థం ప్రకటించడం, ఇల్లు తిరిగి కుటుంబ ప్రార్థన పెట్టడము, అందరికీ స్వార్థ ప్రకటించడం ఇవి కదా. మీరు చేసేటివి ఏంటి? అలాంటి కుటుంబ ప్రార్థనలు కలుసుకోవడము, ప్రార్థనలు చేయడము, స్వార్థను మాతో పాటు రావడము, కరపత్రిక పంచడం, ఇవే కదా మీరు చేసే పనులు. మరి ఈ పనుల కోసం మీరు ప్రార్థనల కోసం, ఆరాధనల కోసం మీ కుటుంబాన్ని, మీరు చేసే పనుల్ని పక్కన పెట్టినారా? దేవుడి సేవ అనేది అంత మంచి పని కదా. ఆ సేవ కోసము కొందరు కడుపులు మార్చుకున్నారు, కొందరు బట్టలు వదులుకున్నారు, కొంతమంది తిండి, సంతోషం, ఆనందాన్ని వదులుకున్నారు, కొంతమంది ప్రాణాలే విడిచిపెట్టేశారు, ప్రాణాలనే వదులుకున్నారు కదా. మరి మనం ఏం వదులుకున్నాం? కనీసం ఒక రోజు పనిని వదులుకున్నామా? ఒక గంట ప్రార్థన కోసం మనం పక్కన పెట్టుకున్నామా? మన కుటుంబాలని కొంచెం
ఒక గంట కుటుంబ ప్రార్థన కోసం పక్కన వదిలేసి వచ్చినామా? నెంబర్ 1, ఈ నిత్య జీవనంలోనికి ప్రవేశించాలంటే ఈ ప్రపంచంలో ఉన్న మంచి పనుల కల్లా అత్యంత మంచి పని ఏదంటే మొట్టమొదటిగా దేవుని సేవ చేయడం. ఏంటి? రెండోది ఏంటి? అవి రెండే మంచి పనులు, అన్నిటికంటే మంచి పనులు. ఒకటేమో దేవుని సేవ చేయడం, మీకు అర్థమైంది. రెండోది దేవుని సేవకి సహకరించడం. ఏంటి? దేవుని సేవ జరగడానికి మన వంతు సహాయం మనం చేయడం, దేవుని పరిచర్య ముందుకెళ్ళడానికి మన వంతు పాత్ర మనము పోషించడం. దానికంటే మించిన పని ఏది ఉండదు. ఒకటేమో దేవుని సేవ చేయడం, రెండోది దేవుని సేవకు సహకరించడం. దేవుని సేవ ఎవరు చేస్తారు? సేవకులు సేవకురాలు చేస్తారు. ఎవరు చేస్తారు? సేవకులు సేవకురాలు చేస్తారు దేవుని సేవని. దేవుని సేవ ఎవరు సహకరిస్తారు? ఎవరు? విశ్వాసులు సహకరిస్తారు. అది ఎలాంటి సహకారమైన ఎవరు ఇవ్వాలా? విశ్వాసులు చేయాలా. ఎవరైతే దేవుని సేవకు సహకరిస్తారో ఆ విశ్వాసులే నిజమైన విశ్వాసులు. దేవుని దృష్టిలో దేవుని సేవకు ఎవరైతే సహకరించరో వాళ్ళు ఎన్నిసార్లు చర్చిలకు వచ్చినా, ఎన్ని కానుకలు వేసినా, ఏమి చేసినా వాళ్ళు దేవుని లెక్కలో అసలు విశ్వాసుల కిందకే రారు. మించిన రెండు మంచి పనులు అంటే ఒకటి దేవుని సేవ చేయడం, రెండోది దేవుని సేవకు సహకరించడం. ఈ దేవుని సేవ చేసే వాళ్ళకి, దేవుని సేవకులు చేసేదాన్ని సేవకు సహకరించే వారికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలిసిన? చదవండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. 250. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అనే వాడుక కదా. అందరూ సమముగా పాలు పంచుకోండి. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు ఏమంటే, కొందరు యుద్ధానికి పోయినారంట. యుద్ధానికి పోయే వాళ్ళు బ్యాగులు అవన్నీ తెచ్చుకుంటారు కదా. ఆ బ్యాగులు తెచ్చిన ఆ సామాన్ల దగ్గర కొందరు కాపలా కాస్తాంటారంట. యుద్ధం పోయారు, యుద్ధంలో ఏదో సొమ్ము దొరికింది, దాన్ని తీసుకొని వచ్చి మేము యుద్ధానికి పోయినాం కదా, మాకు ఎక్కువగా రావాలా, వీళ్ళు యుద్ధం చేయలే కదా, వీళ్ళు తక్కువ పోవాలా అని చెప్తే దావీదు అంట అట్లా చేయకూడదు. యుద్ధానికి పోయిన వాడి భాగం ఎంతో, యుద్ధం ఆ సామాన్లని కాయడానికి ఆ సామాన్ల దగ్గర నిలిచిన వాని భాగం కూడా అంతే. ఇద్దరికి సమాన వాటానే వస్తుంది. అంటే యుద్ధం చేసేవాడి వాటా ఎంతో, ఆ సామాన్లు కాపాడిన వాడి వాటా కూడా అంతే సమానంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, సేవ చేసే వాళ్ళకి ఎంతైతే ఆశీర్వాదం వస్తుందో, సేవకు సహకరించే వాళ్ళకి కూడా అంతే ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళకి ఎక్కువ వచ్చి సేవ చేస్తున్నా, వాళ్ళకి ఎక్కువ వచ్చి వీళ్ళకి తక్కువ వచ్చేది అంతా ఉండదు దేవుడి దగ్గర. నువ్వు సేవ చేసేవాడికి ఎంతైతే ఆశీర్వాదం ఉంటుందో, ఆ సేవకు సహకరించే వారికి కూడా అంతే ఆశీర్వాదం ఉంటుంది. అది ఆ విశ్వాసులు తెలుసుకోవాలి. అందరూ సేవకులు అయిపోరు, అందరూ సేవకురాలు అయిపోతారా? దేవుడు కొంతమందినే సేవకు పిలుచుకుంటాడు, కొంతమందినే సేవకురాలుగా పిలుచుకుంటాడు. కానీ అందరూ విశ్వాసులు అవగలరా లేరా? కానీ ఈ విశ్వాసులు అందరూ ఏం చేయగలరు? సహకరించగలరు. అది ఎలాగైనా, ఆ సహకారం ఎలాగైనా ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్తా, మీరు క్రిస్మస్లో మీరు చేసే పనులు, మీరు చేసే సహాయాలు, ఆ 3 రకాల సహాయాలు: ప్రార్థనా సహాయము, శారీరక సహాయము, ఆర్థిక సహాయం. ఈ 3 ఆ పరిచర్య ముందు పోవడానికి అవసరమే. ఆ సేవకు ఎవరైతే సహకారం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. అది మంచి పని చేసినట్లు. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, అదే అపోస్తల కార్యములు
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇప్పుడు 37. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన. అక్కడ ఉన్నారంటే ఎవరు? విశ్వాసులు. ఆ చర్చిలో ఉండే విశ్వాసులు. వాళ్ళందరూ చేసిన పని ఏంటి? అక్కడ సేవకులు ఆ పరిచర్య జరగాలని, ఆ పరిచర్య అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, అక్కడ సంఘాలు కట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుంటే సరిపోదు కదా, దానికై కావాల్సిన సహాయం అంతా కావాల్సిందే కదా. పరిచర్య వెళ్ళాలంటే ఆ ట్రాక్లు, పేపర్లు పంచాలా, అలాగే బట్టలు పంచాలా, అంతే కదా. అవి పంచితేనే కదా సువార్త ప్రకటిస్తుంది. ఒక మందిరమే కట్టాలంటే దానికి చాలా డబ్బు కావాల్సి వస్తుంది కదా. ఇది అక్కడున్న విశ్వాసులు ఏం చేశారంట, అరే పాస్టర్లు వాళ్ళు సేవ చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, దీనికి ఎంతో డబ్బు అవసరము, ఎంతో ఖర్చు అవసరము, ఎంతో బలం అవసరము, ఎన్నో పనులు అవసరము అని వీళ్ళు ఏం చేశారంట, విశ్వాసులే మాట్లాడుకొని వాళ్ళకి ఏమైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో వాటి అన్నిటి అమ్మేసి మీరు సేవ చేయండి, ఆ డబ్బులు తెచ్చి ఆ పాస్టర్లకు ఇచ్చేసి మీరు సేవ చేయండి, సువార్త ప్రకటించండి, మందిరాలు కట్టండి, మందిరాలు కట్టి అనేక మందికి ఈ సువార్తను విస్తరింపజేయండి అని చెప్పారంట. అంటే వీళ్ళు పరిచర్య చేశారా? పరిచర్యకు సహాయం చేశారా? ఏం చేశారు? వీళ్ళు పరిచర్యకు సహాయం చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఆ పరిచర్య పెరగడానికి, ఆ పరిచర్య వెళ్ళడానికి వీళ్ళు సహాయపడ్డారన్నమాట. అంటే వాళ్ళు ఎందుకు ఆ భూముల్ని అమ్మేసుకోవడానికి, ఆ డబ్బులను వదులుకోవడానికి, ఆస్తులను కూడా వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారు? ఆ భూముల కంటే, ఆ డబ్బుల కంటే, ఆ ఆస్తుల కంటే దేవుని పరిచర్యకు సహాయం చేయడము అత్యంత మంచి పని అని ఆ విశ్వాసులు గుర్తించారు, గ్రహించారు. కాబట్టే ఆ మంచి పని చేయడానికి ఆ భూములు కలిగి ఉండడం మంచిదే, ఆ డబ్బులు కలిగి ఉండడం మంచిదే, ఆస్తులు కలిగి ఉండడం మంచిదే, కానీ ఈ మంచి పని కోసం వాటిని ఏం చేశారంట, వదులుకున్నారు. అంటే సేవకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ దృష్టిలో వాళ్ళు దాన్ని ఎలా ఎంచుకున్నట్లు, మంచి పనిగా ఎంచుకున్నారు. మరి మనం దేవుని సేవకు సహకరిస్తున్నామా? అదే రండ్రా ట్రాక్ మినిస్ట్రీ చేద్దాము, పోయి ఊరూరు వెళ్ళి పత్రికలు పంచుదాం, దేవుని వాక్యాలు పంచుదామంటే మాకు ఆ పని ఉండాలి, ఈ పని ఉండాలి, మేము రాలేములే అని చెప్తున్నామా? అదండ్రా మనం కూడా పంచుతాం, దేవుని సేవ చేద్దాం, ఆ ఊరి పోదాం, ఈ ఊరి పోదాం వస్తున్నాం. రాండ్రా చర్చిలో ఇది యాక్టివిటీ ఉంది, ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరందరూ వచ్చి తలా ఒక పని చేస్తే ఈ పని అయిపోతుంది అని చెప్పినప్పుడు ఏం పోతాంలే, ఆడకు మనం ఏదైనా కష్టపడదాం, మనం బాగపోతే ఏం లే, ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండొచ్చు, ఆడిపోతే పనులన్నీ చేయాలా అని అనుకుంటున్నామా? మనమే ముందు పోవాలరా, మనమే ఫస్ట్ పని చేయాలరా అని ఆ పరిచర్యకు సహకరిస్తున్నాము. ఏదైనా చర్చిలో ఏదైనా కట్టాలన్నా, కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా అవసరమైనప్పుడు ఆ సేవకి, ఆ పరిచర్యకి మన వంతు సహాయం మనం ఏమైనా చేస్తున్నామా? వాళ్ళ కష్టాలు తిప్పలు వాళ్ళు పడతారులే, మనం కూర్చుందాం అని సైలెంట్గా ఉండిపోతున్నాం. అసలు పరిచర్యకి సహాయం చేసే గుణం మనలో ఉందా, లక్షణం మనలో ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. వీళ్ళందరికీ మనలాగే సొంత పనులు ఉన్నాయి, సొంత కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనులు ఉన్నాయి, కానీ దేవుని సేవ చేయడానికి, ఆ దేవుని పరిచర్యకు సహాయం చేయడానికి, ఆ సేవ ముందుకెళ్ళడానికి సహాయం చేయడానికి వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళ పనులను పక్కన పెట్టారు, వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టారు, వాళ్ళకున్న సంతోషాలని పక్కన పెట్టినారు, వాళ్ళకున్న డబ్బుల్ని వదులుకున్నారు, అన్నింటినీ వదులుకున్నారు. కేవలము అది మంచి పనిని వాళ్ళు గ్రహించారు. కాబట్టి వాళ్ళు గ్రహించారు కాబట్టే వాళ్ళ పేరు ఇప్పటికీ రాయబడి ఉంది, ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. ఇది జరిగి దాదాపు ఒక 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా. అంటే నువ్వు ఆ మంచి పనిలో నువ్వు పాలు పొందితే అలాంటి నిత్య జీవము వాళ్ళకు దొరుకుతుంది, మనకు దొరుకుతుంది. మరి మనం ఇలాంటి మంచి పనిలో మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. అసలు దేవుని సేవ మనం చేస్తున్నామా? దేవుని సేవకు
సహాయంగా మనం ఉన్నామా? లేకపోతే వాళ్ళు చేసుకుంటారులే సేవ మనకెందుకు, ఎవరెవరు సహాయం చేస్తారా మనమేం చేసేది అని మనము వెనక్కి వెళ్ళిపోయినాము అని మనల్ని మనం పరీక్షించుకొని ఆలోచించుకొని మన జీవితం ఎలాగుంది, మంచి పని చేసే విషయంలో మనం ఎలాగున్నాము అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. అలాంటి పరీక్షించుకొని దేవుని సేవలో ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా యేసయ్య, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా, నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం తెలుస్తాను ప్రభా. ఇదిగోనైనా మీరు తెలియజేస్తున్నారు తండ్రి, నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే, ఈ భూమి మీద మేము జీవంలో ఉండాలంటే ఖచ్చితంగా మంచి కార్యములు మంచి పనులు చేస్తేనే మేము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. ఈ భూమి మీద మేము జీవము కలిగిన స్థితిలో మేము ఉంటామని మాకు తెలియజేస్తుంది దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న మంచి పనుల్లో అన్నిటికంటే మంచి పని దేవుని సువార్తను ప్రకటించడమే. దేవుని సువార్త ప్రకటించడానికి సహాయం చేయడమే, దేవుని సేవకు సహకారంగా ఉండడమే మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తుంది ప్రభా. మేము కూడా ఆ దేవుని సేవ సువార్తను ప్రకటించడంలో మేము కూడా ఉన్నామా లేమా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించడంలో సహాయం చేస్తుంది తండ్రి. మేమందరం ప్రభా దేవుని సువార్త ప్రకటించడంలో, ఇతరులని మీ గురించి చెప్పడంలో, ఇతరులని మీ రక్షణలోకి నడిపించడంలో ప్రభా మేము ఎప్పుడు ముందుండాలి ప్రభా, ఎప్పుడు ఆసక్తిని కనపరచాలి తండ్రి. అలాగనైనా మీ పరిచర్యలు, మీ సేవలు ముందుకెళ్ళడానికి ప్రభా మా వంతు సహాయంగా, మా వంతు సహకారంగా మేము ఎల్లప్పుడూ నైనా మీ పరిచర్యలో మేము ఉండాలి ప్రభా. అలా మేము ఉంటేనైనా మమ్మల్ని కూడా మీరు అత్యధికమైన స్థానాల్లో మీరు ఉంచుతారు ప్రభా. అత్యున్నతమైన స్థానంలో మమ్మల్ని నిలుపుతారని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు తెలుస్తూ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీ సేవలో పాలు పొందటానికి, మీ ప్రార్థనలో, ఆరాధనలు, మీ పరిచయలో పాలు పొందడానికి ప్రభా వారి పనులు కూడా పక్కన పెట్టాలి తండ్రి. వారి కుటుంబాలను కూడా పక్కన పెట్టాలి ప్రభా. వారి సంతోషాన్ని, వారి తిండిని, వారి నిద్రని, వారి ఆకలిని కూడా ప్రభా పక్కన పెట్టినైనా నీ సేవలో, నీ పరిచర్యలో పాలు పొందే కృపను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీ పరిచర్యలు ముందుకెళ్ళడానికి, మీ సేవ ముందుకెళ్ళడానికి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన వారి సహకారంగా ఉండి నాయన సహాయం చేస్తూ సేవను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభా ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించమని బ్రతుకులాడుతూ కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ అలాంటి మంచి కార్యాల్లో మా జీవితంలో మేము కలిగి నిత్య జీవనంలోనికి ప్రవేశించడానికి సహాయం చేయమని బ్రతుకులాడుకుంటూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన కళ్ళ దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే మించిన శ్రేష్టమైన పని అయిన దేవుని సేవ చేయడము, ఆ దేవుని సేవకు సహాయం చేయడం విషయంలో నేను ఎల్లప్పుడూ ముందుంటాను, ఆసక్తి కలిగి ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతోనే నడిపించి దీవించి ఆచరించి బలపరి స్థిరపడుతున్న గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.